అవును మేడం. చెప్పు, ఎలా ఉంది? బాగుంది మేడం, చాలా బాగుంది. నేను అక్షయ హాస్పిటల్కి 8th మంత్లో వచ్చాను ఇక్కడికి మేడం మీద హోప్స్ పెట్టుకొని. సో మేడం అనుకున్నట్లు నేను సపోర్ట్ చేశాను కాబట్టి మేడం వాళ్ళు కూడా బాగా సపోర్ట్ చేసి నాకు ఈ నార్మల్ డెలివరీ అయ్యాను. అక్షయ హాస్పిటల్ డాక్టర్స్ అందరూ కానీ ఏదైనా అన్ని ట్రీట్మెంట్ కానీ అందరూ డాక్టర్స్ అందరూ బాగా హెల్ప్ చేశారు, సపోర్ట్ చేశారు. ప్రతిమా మేడం దగ్గరికి నేను 8th మంత్లో వచ్చాను. అప్పుడు నాకు 7th మంత్లో షుగర్ అటాక్ అయింది. సో మేడం చెప్పినట్లు నేను కంట్రోల్లో ఉంటూ సపోర్ట్ చేస్తూ మేడం కూడా నాకు బాగా ట్రీట్మెంట్ అంతా ఇచ్చు. సో లాస్ట్లో బేబీ వెయిట్ కూడా నాకు 3.8 ఉందని చెప్పారు. అప్పుడు నేను చాలా టెన్షన్ పడ్డాను. మేడం వచ్చేసి ఏం టెన్షన్ వద్దు, నువ్వు కూల్గా ఉండేసి నార్మల్ డెలివరీ అవ్వడానికి మేము చాలా ట్రై చేస్తామని చెప్పారు. అనుకున్నట్లే నార్మల్ డెలివరీ అయ్యాను. ఈరోజు నేను బేబీ అండ్ హెల్తీగా ఉన్నాము. ఇవాళ డిశ్చార్జ్ అవుతున్నాము. గాయత్రి, నాది ఒక్క గొప్పతనం ఏం లేదు, అర్థమవుతుందా? మేము ట్రీట్మెంట్ ఇచ్చినాము, నువ్వు 100% నమ్మకంతో వచ్చినావు. నేను ముందే చెప్పినాను 100% నీకు నార్మల్గా కావాలంటే నా దగ్గర రావద్దని కూడా చెప్పినాను. మా ప్రయత్నం మేము చేస్తాము, మీరు రెండింటికి మెంటల్గా ప్రిపేర్ అవ్వాలి. సో నువ్వు ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వడము, మేము చెప్పినట్టు నువ్వు ఉండడము, ట్రీట్మెంట్ తీసుకోవడము, దాన్ని బట్టే లైక్ ఇద్దరి కోఆపరేషన్తోనే జరుగుతుంది. అంతేగాని ఇది మేమే 100% చేసేదైతే ఏమీ లేదు. నీ బేబీ నీకు అన్నీ బాగున్నాయి, సహకరించింది కాబట్టి నార్మల్ డెలివరీ అయినా. ఓకేనా? వీళ్ళల్లో అందరూ ఆడపిల్లలు పుడితే 4 ఆడపిల్లలు పుడితే వీడొక్కడే మగపిల్లడు, బాల భీముడు. 3.7 kg. బాగున్నాడు బాబు. థ్యాంక్ యూ.